విన్నర్ ప్రైజ్ వచ్చేసి బోట్ 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 ఎంతసేపు బోట్ ఇంత కదర్ తినాలరా దీనికన్నా పెండనే ఉన్నట్టుంది దీనికన్నా పెండనే ఉన్నట్టుంది గుంజు గట్టి గుంజు అంత పెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ స్టార్ నుంచే గుంజినవి నువ్వు బల్ల నుంచి గుంజుతలేవేరా వీడియోలో మాట్లాడంటే మాట్లాడాడు ఎద్దులెక్క కష్టం చేయబట్టి చేశాడు ఎద్దులెక్క కష్టం చేయబట్టి చేశాడు చూడు డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో. హలో కాకాస్, నేను మీ రవి. వెల్కమ్ టు ఏమో కాకా ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఎలాంటి ఈటింగ్ ఛాలెంజ్ చేయాలనేది కామెంట్ కూడా చేయండి. ఇంకా పనిష్మెంట్ కూడా చెప్పండి ఎలాంటి చేయాలనేది, అవి చేస్తాం ఖచ్చితంగా. ఓకే, ఈ రోజు వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. ఓకే, ఈచ్ పర్సన్కి వచ్చేసి 10 కప్స్ ఇస్తాము. 3 minutes టైము. ఎవరైతే ఫాస్ట్ కంప్లీట్ చేస్తారో విన్నర్ ప్రైజ్ వచ్చేసి బోట్ 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 వీడియో కట్ చేసేది లేదు, చెప్పేది బోట్ వైర్లెస్ బ్లూటూత్. అమౌంట్ వచ్చేసి 2500. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరు ఫస్ట్ ఆడతారని నెంబర్లు వేసుకోవాలి. ఓకే, నెంబర్లు వచ్చేసి శివన్నకి వేస్తున్నా. ఓకే, శివగానికి. ఓకే, ఇది రవి గానికి. ఓకే, ఇది శ్రీకాంత్ గానికి. ఇది నీకు, ఇది నాకు. ఓకే, ఫస్ట్ నేను, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మన మొదటి కంటెస్టెంట్ వచ్చేసి క్విట్ రవి. ఆ క్విట్ అనేది ఉంచుతాడా తీస్తాడా అనేది ఈ వీడియో తోటి తెలిసిపోతుంది. అరే రవి, దాని మెడలో ఎట్లా ఆన్కే వస్తుంది ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ అని ఆయన నోట్ బీట్ చేస్తారు. ఇప్పుడు చూడమా, టైం 3 minutes. 3 నిమిషాలలో 10 కప్పులు తినాలి. ఎంత తక్కువ టైంలో తింటే వాళ్ళు విజేత అవుతారు. చూద్దాం. ఖాళీగా తినాలి, ఏం లేకుండా దీంతో సహా తినాలి. అంటే మొత్తం అది కూడా తినొద్దు, కానీ దానికి ఉన్నది మొత్తం నాకాలి. కప్పులు కూడా నాకాల ఫ్రెండ్స్. టైం స్టార్ట్ చేస్తా. ఓకే రవి, ఓకేనా? రెడీ స్టార్ట్. ఫస్ట్ టైం స్వీట్ జిలేబీ దాంట్లో గెలిచిండు. ఇది కూడా స్వీటే కాబట్టి చూడండి గెలుపు కోసం ఎంత తాపత్రయం పడుతుండో. తీసేద్దామని ఎంత తిప్పలా పడుతుండో. మన నెక్స్ట్ పనిష్మెంట్ గట్టి ఉంది కానీ అనక కోసమే. ఏం పనిష్మెంట్ ఉంది? 1 minute లో 2 తిన్నాడు. చెప్పి సస్పెన్స్. ఒక్క నిమిషంలో 2 తిన్నాడు. అంటే మామూలుగా మంచి ఇట్లా తినేటట్టు ఉండాలి కానీ చిన్నపిల్లలు తింటారు చూడు, చిన్నపిల్లలు తిన్నట్టు తింటుండ్రు. అయినా కాకపోతే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, అందుకనే మెల్ట్ అయిపోయింది ఇది. అందుకనే మావాడు చేతి పెట్టి దీనికన్నా పెండనే ఉన్నట్టుంది. బండి స్లో అయింది. ఫోర్త్ దే ఇది. 2 minutes 12 seconds అంటే ఇంకొకటి తింటుండొచ్చు. తింటే అయితే అంటే మేము హెవీగా పెట్టినాం. 10 అంటే ఇంకా తినలేము అనుకుంటున్నాం. మరి చూడాలి. శ్రీకాంత్ టైం ఉంది. ఓకే, మరి స్టాప్ చేస్తున్నా. 2 నిమిషాల 33 సెకండ్లలో 1 2 3 4 తిన్నాడు. ఏదో గెలిచేటట్టే చేతి పెట్టి తిన్నాడు. దానికి ఏం యూజ్ లేదు. ఓకే, సెకండ్ పర్సన్ వచ్చేసి శివ. తింటావా? తినగలుగుతావా? నిన్నైతే బీట్ ఓకే, రెడీ అను. ఓకే, రెడీ గో. అయినట్టే. ఎట్లా తినాలరా? 2 ఒక తీరుగానే ఉంది. స్టార్టింగ్ చెప్పడం ఒకటి మర్చిపోయినా, దీంట్లో పనిష్మెంట్ ఉంది. మేము ఈ వీడియో వచ్చేసి పొలం దగ్గర చేస్తున్నాం. అక్కడ బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు తీయాలి. పనిష్మెంట్ బెండకాయలు తీయాలి. ఎన్ని సెకండ్లు 25 seconds. బాగా తింటుడు స్పూన్ తోటే. అప్పుడే నన్నైతే బీట్ చేస్తాడు. కానీ నాక లాస్ట్ మొత్తం నాక నీట్ గా జుర్రుతున్నాయి. చాయ్ దగ్గర రాకుండా మరి
లేట్ అయ్యే లోపు కొంచెం లూజ్ అయింది కానీ అబ్బా టెక్నిక్ బాగున్నారా ఇది అవును అయిపోయింది శ్రీకాంత్ అన్న పాలుకొచ్చి నాకు కుక్క కేసాను నేను పెడకలు తీసిన సరే కానీ నాకు ఇది వద్దు ఇక. ఎందుకలా తినాలి నువ్వు అలాంటప్పుడు మరి నేను పెండ తీస్తారా? అట్లుండదు ఓడిపోయి పెండ తీసిన ముఖం కూడా వచ్చేది ఉంటుంది పెండ కొడతావు నువ్వు పెండ తీయమని చెప్పినావు పెండ తీస్తాను పార్టిసిపేట్ చేసి 2 minutes 24 నువ్వు seconds. ఎన్నేరా నాయి 4 అయిపోయినాయి ఈ 4 కంప్లీట్ చేశాను బీట్ చేసిండే నన్ను బీట్ చేసినట్టు అయిపోయింది అయ్యో నాకు అర్థమైపోయింది నేను పెండ Speed, తీసాను speed నాకు అర్థమైపోయింది నేను పెండ Speed, తీసాను speed లాస్ట్ 20 seconds కొంచెం సెకండ్ 5 seconds లాస్ట్ ఫోర్ 3 కదా అయితే 2 1 స్టాప్ స్టాప్ ఒక 3 minutes కంప్లీట్ అయిపోయింది 5 కంప్లీట్ చేసిండు ఒకటి ఇంకా లెక్కేందుకు 2 3 4 5 మన థర్డ్ పర్సన్ వచ్చేసి శ్రీకాంత్ ఇప్పటికి జరిగిన వీడియోలలో ఒక్క దాంట్లో కూడా గట్టి పోటీ ఇయ్యలే గట్టి పోటీలో గెలవాలి ఇప్పటికి సెకండ్ రాలేరా ఏడొచ్చినావు ఆ సెకండ్ అది Second ఉన్న class పాల్గొన్నదే ముగ్గురు జోడిగా మళ్ళా జోడి పేరు అది అయితే ఇప్పుడు 3 నిమిషాలల్లో 6 తిన్నాడు అనుకో ఫస్ట్ పొజిషన్ వస్తాడు నీ ఇష్టం ఏ విధంగా నీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా తాగు. కూడా లాస్ట్ 3 నిమిషాలలో 6 తిన్నావు అనుకో ఫస్ట్ వస్తావు ఇప్పుడు పాల్గొన్న దాంట్లో 4 కన్నా తక్కువ తింటే బెండకాయలు తీయాలి నీ పెడకాయ ఇక తింటావా తాగుతావా ఏం చేస్తావా అది నీ ఇష్టం రెడీ స్టార్ట్ చేయబెట్టాను నాలాగా మామూలుగా దేనికి కమిట్ కాడు కమిట్ అయితే ఆపడు కమిట్ అయినట్టే గుర్తుంది నువ్వు దగ్గర అవే నువ్వు గదేంది ఏ మరి ఏడబడతాడా వేసుడు అట్లా 30 seconds ఒకటి నాకంటే లాస్ట్ అయితే అట్టుంది కానీ ఓనర్ తెలుస్తలేదు అది అంటుతుందే అని భయపడుతుంది సిగ్గు అంటే కడుకోవా కింద వస్తున్నావేంది మరి నువ్వు మాకు ఎక్కడ ఎందుకు కొడుతావు పెడకాయలే గదట కనీసం గట్టి పోటీ ఇవ్వాలి తప్పు కాంపిటీషన్ ఉండాలి మీరు తినలేరా బీరు కోసం లాస్ట్ చూడు తిను గర్లు ఎందుకు వేస్తున్నారు ఎండకు లూజ్ అయింది కొంచెం లూజ్ అయింది మరి ఏంది అంతే 1 minute 54 seconds లా క్విట్ అయిపోయిండు ఒకటి పూర్తిగా తిన్నాడు ఇంకోటి హాఫ్ తిన్నాడు మొత్తం చేయలేదు మరి నెక్స్ట్ క్యాండిడేట్ కి బిట్టు శ్రీకాంత్ అనే బిరుదు వస్తుంది మన 4th పర్సన్ వచ్చేసి రవి ఇప్పటికి జరిగిన వీడియోలలో 3-4 వీడియోలలో గెలిచిండు గట్టి కాంపిటీషన్ ఇచ్చిండు ఈడంత గలీజ్ తింటాడు 3 నిమిషాలలో 6 తిన్నాం అనుకో ఫస్ట్ వస్తావు వీడియో స్టార్ట్ చేయి రెడీ స్టార్ట్ అక్కడనే ఇక్కడ వస్తే చిన్న వడం ఎందుకు కక్కితే శ్రీకాంత్ అక్కడ ఎందుకు అదే పనిష్మెంట్ ఓవర్ కాకే శ్రీకాంత్ ఏమంటది 30 seconds రవి 30 seconds లో పనిష్మెంట్ వచ్చి బాటం 1 అది శ్రీకాంత్ నాకు పడతాటుంది ఇది కరెక్ట్ గుంజు గట్టి గుంజు ఎంత పెద్ద వరలు బిగ్గెస్ట్ స్టార్ నుంచే గుంజినోవి నువ్వు బల్ల నుంచి గుంజుతలేవేరా భారీ టార్గెట్ సెట్ చేస్తున్నాడు ఆ శివగాని గట్టిదే టార్గెట్ ఇస్తాడు శ్రీకాంత్ దండిగా 1 minute ఇంత గదర్ నాతో ఆ గదరే ఉంది నువ్వు కాదే టైం వేస్ట్ అవుతుందా చేస్తాం మరి నువ్వు నార్మల్ గా తిండే ఇట్లా తింటావుగా ఈ వీడియో అన్నలోపు 2 నిమిషాలలో 4 కంప్లీట్ చేసిండు ఆ ఫేస్ జూమ్ చేయి చింపాంజీ అయినట్టు అయింది జూమ్ చేయి లేకపోతే 2 ఒక దాంట్లోనే పోసుకొని చూడరా నాకు అక్కొచ్చిన పెద్ద తిన్నో కక్కొచ్చినట్టు అవుతుంది అది లాస్ట్ 30 seconds రా ఆడు గట్టి అట్లే అంటారు 30 సెకండ్లలో 6 గ్లాసులు తాగి చూసిర్రా ప్రీవియస్ వీడియోలో ఆయన కూడా లాస్ట్ వచ్చినావు వారా చూడు 7 కంప్లీట్ అయినా 8 సెకండ్స్ ఇంకోటి అయితే చూరా 10 seconds
5 seconds. 4 9 తిన్నాడు 3 నిమిషాలలో 9 తిన్నాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఇంకా 10 3 నిమిషాలలో 10 తింటే ఫస్ట్ పొజిషన్ వస్తాడు. 5th పర్సన్ వచ్చేసి శివ. మొన్న ఈత కళ్ళు ఛాలెంజ్ లా 6 గ్లాసులు 36 సెకండ్లలో కంప్లీట్ చేసిండు. ఇప్పుడు రవి భారీ టార్గెట్ సెట్ చేసి పెట్టిండు. ఇప్పుడు 3 నిమిషాలలో 9 తిన్నాడు అంటే 3 నిమిషాలలో 10 భారీ టార్గెట్ సెట్ చేసి పెట్టిండు. మరి చూద్దాం తింటాడా తినడా, గిఫ్ట్ కైవసం చేసుకుంటాడా లేదా చూద్దాం. వీడియోలో మాట్లాడంటే మాట్లాడాడు. ఎద్దులేక కష్టం చేయబట్టి చేస్తాడు. ఎద్దులేక కష్టం చేయబట్టి చేస్తాడు. అందులో చూడు నువ్వు ఇక్కడ పొగ చేయి నువ్వు దూరం పోతావు. నిమిషం అయిందా? ఐదోది ఇది. 3 నిమిషాలు తింటావు. నాకుడు చిన్నపిల్లలు నిమిషాల 5 కంప్లీట్ అయింది నిమిషాల. ఎంత ఉంది టైం? ఇంకా మస్తు ఉంది. 130 ఉంది. నేనంటే అయిపోయిందా? 10దా? తీసి లెక్క పెట్టరు ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయో. 2 అయిపోయిందా? టైం ఎంత? 50 ఇంకా తింటుండ్రు. 11 తింటుండు. 3 నిమిషాలు పెడదాం. ఎంత ఎన్ని తింటాడు చూద్దాం. 9 ఉన్నాయి రవి. అయితే అది 10 2 ఉన్నాయి. ఎన్ని నిమిషాలు 2 minutes 13 seconds. 2 నిమిషాలలో 11 సెకండ్లలో 11 తిన్నాడు. ఇగో హైయెస్ట్ 11 తిన్నది వీడు. 1.5 అయిపోయింది. 3 నిమిషాలలో అది 2 నిమిషాల 13 సెకండ్లలో 11 తిన్నాడు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి శివ. సెకండ్ పొజిషన్ రవి. థర్డ్ పొజిషన్ వచ్చి శివ. 4th పొజిషన్ రవి. 5th పొజిషన్ వచ్చి శ్రీకాంత్. ఇప్పుడు పనిష్మెంట్ ఓవర్ కంటే శ్రీకాంత్ కు. ఓకే, ప్రైజ్ కి వెళ్ళిపోదాం. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన 3 నిమిషాలలో రవి 9 కప్పులు తింటే 2 నిమిషాల 13 సెకండ్లలో 11 కప్పులు తిని రికార్డ్ బ్రేక్ చేసిండు రవిది. ఇప్పుడు పోయిన వీడియోలో కూడా ఏది మన బ్లూటూత్ తీసుకుండు. ఈ వీడియోలో కూడా 2500 పెట్టి హెడ్సెట్ తెచ్చినాం. ఇది కూడా గిఫ్ట్లు మారండి ప్లీజ్. అది ఎవరికని నెక్స్ట్ టైం నీకు మీ ఇంట్లో ఏది లేదో చెప్పు. అది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఏదో చెప్తే చూద్దాం. మన సెకండ్ విజేత ఉంది కాబట్టి ఇతనితో ప్రెజెంటేషన్ చెప్తాం. గిఫ్ట్ వాళ్ళిద్దరు జర ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ చెప్పిన ఇన్కే ఏరియా నా మెడలి చెవుల కట్టు వీడియో స్టార్ట్ చేయమని చెప్పిన ఇన్కే ఏరియా. చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏమేమి వీడియోలు చేయాలి దాని అలాగే ముందు చెప్పే ముందు పనిష్మెంట్ కూడా రెడీగా ఉన్నాయి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు పనిష్మెంట్ గురించి చెప్పినాక పనిష్మెంట్ ఇప్పుడు బెండకాయలు తీస్తుండు. చూడు ఇప్పుడు చాలు పనిష్మెంట్ చూడు. నీ అమ్మ అన్ని ఇలా శివలు ఉన్నాయి. ఏం కాదు, బట్టలు వేసుకుంటాను, పని చేస్తాను, డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగి క్యాప్ అందుకని గిట్లా పెట్టుకుంటా. ఏ గుండు ఉంటుందిరా. గుండెకేమైతుంది? అయిపోయింది. 3 కడీలు ఉన్నాయి. ఎన్ని తీస్తారు ఇంకా? ఎన్ని మస్తు కాంపిటీషన్ గట్టిగా నువ్వేమన్నావు? ఐస్ క్రీమ్ అయితే తిన కానీ నేను పాల్గొన్నా. అది గుర్తు చేసుకుంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. అది గుర్తు చేసుకుంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. అయిపోయింది ఇక. మీకు వీడియోలో చెప్పినట్టు పనిష్మెంట్ పెండకాయలు తీయబెట్టిన శ్రీకాంత్ ని. సబ్స్క్రైబ్ ఏమో కాక ఛానల్.